మందుల ఖర్చులపై అదనపు భారం పడి ఇబ్బంది పడుతున్నారా? ఈ రోజే జనరిక్ మందులకు మారండి. మీ డబ్బులు మరింత ఆదా చేసుకోండి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అతి తక్కువ ధరలకే జనరిక్ మందులను మీ అందుబాటులోకి తీసుకువస్తుంది మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడలో. మా వద్ద అన్ని రకాల బ్రాండెడ్ జనరిక్ మందులు లభిస్తాయి. పూర్తి అనుభవం కలిగిన మేనేజ్మెంట్ మరియు సిబ్బందితో కూడిన గుడివాడలో ఏకైక విశ్వసనీయ జనరిక్ మందుల షాప్ మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడ. గుడివాడ మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కడా లేని విధంగా కంప్యూటరైజ్డ్ బిల్లులతో పూర్తి ఎక్స్క్లూజివ్ జనరిక్ మందులు లభించే ఏకైక డెస్టినేషన్ జనరిక్ ప్లస్ ఫార్మసీ. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 మరియు 23, కిన్నెర కాంప్లెక్స్, బస్టాండ్ ఎదురు రోడ్, గుడివాడ. హోమ్ డెలివరీ మా ప్రత్యేకత. ఫోన్ నంబర్ 9032925441. డ్రైవర్ కావాలను గుడివాడలో డాక్టర్ లోయా మోహన్ కృష్ణ గారికి జీతం 20,000 రూపాయలు. ఆల్కహాల్ మందు అలవాటు ఉండకూడదు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ కాంటాక్ట్ మిస్టర్ హేమంత్ దిమ్మిటి at 9063034550. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, good English communication skills, should be living in Gudivada. Salary will be 25,000 depending on qualifications. Interested candidates can contact Mr. Hemant Dimmiti at 9063034550. Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 9634. నమస్తే, వెల్కమ్ టు వినిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ఇమాములకు మౌజాములకు 12 నెలల వేతనం విడుదల చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపిన మైనార్టీ సోదరులు. తనకు అండగా నిలిచిన మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపిన ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే సైక్లోథాన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరిన ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు ఎలవర్తి. కార్యక్రమ నిర్వహణపై ప్రభుత్వ శాఖల అధికారులతో పోలీసులతో సమావేశం. నందివాడ మండలం రామాపురం గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమం వేదికగా ప్రజా సమస్యలు స్వీకరించిన ఎమ్మెల్యే రాము. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందడుగు వేస్తున్నామని తెలిపిన ఎమ్మెల్యే రాము.
మైనార్టీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత పాలకులు మైనార్టీలు దగా చేస్తే కూటమి ప్రభుత్వం మైనార్టీలను హక్కున చేర్చుకుందని శాసనసభ్యులు వేనుగండ్ల రాము అన్నారు. ప్రజావేదిక కార్యాలయంలో నేడు ఇమాములకు మోజాములకు 12 నెలల వేతనం ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యంలో మైనార్టీల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాముకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ అంటూ పోస్టర్లు పట్టుకొని మైనార్టీలు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ తాను గుడివాడ వచ్చిన నాటి నుండి మైనార్టీలు తన వెంట నడుస్తూ ఎంతో అండగా నిలిచారని, అటువంటి వారికి మంచి చేయాలన్న సంకల్పంతో తాను పనిచేస్తున్నానని తెలిపారు. మైనార్టీల కొరకు షాదీఖానా నిర్మాణ విషయంలో తాను ఎన్నో ఆలోచనలతో ముందుకు వెళ్తున్నానని, ఏదో చేశామంటే చేశామనే రీతిలో కాకుండా పకడ్బందీగా నిధులు సమీకరించి షాదీఖానా నిర్మాణాన్ని పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే మైనార్టీలు తన వద్దకు అనేక సమస్యలు తీసుకువచ్చారని, వాటిని కూడా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు దింట్యాల రాంబాబు, గుడివాడ టీడీపీ మైనార్టీ నాయకులు ఇబ్రాహం, మహమ్మద్ రఫీ, సయ్యద్ జబీన్, రఫీ, మౌలాలి మరియు మైనార్టీ పెద్దలు, ఇమాములు పాల్గొనడం జరిగింది. గుడివాడ ప్రజలుగా ప్రతి ఒక్కరితోనూ కలిసి వెళ్దాం, కలిసి మాట్లాడదాం, ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకుందాం అనే ఉద్దేశంతో నేను ఇక్కడే గుడివాడలోనే స్టే చేస్తున్నాను. నా బిజినెస్లన్నీ కూడా పక్కన పెట్టి మరి మనకి ఇక్కడ గుడివాడకి ఏం కావాలి అనే ఉద్దేశం మీద నేను స్ట్రాంగ్గా పనిచేస్తున్నాను. దానికి తోడుగాను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంకా గొప్ప గొప్ప విషయాలు చేసుకుంటాం మనం బేసిక్గా అతి త్వరలోనే. మనకి షాదీఖానా ఇంపార్టెన్స్ నాకు పెద్దలందరూ వచ్చారు, వివరించారు. దాంట్లోంచి అవసరమైంది ఉంది. కొన్ని సంవత్సరాలుగా పాడుపడిపోవటం అనేది నాకు చాలా నచ్చలేదు బేసిక్గా. దానికి తాలూకా ఫండ్స్ కూడా మనం రిలీజ్ చేయడానికి మనం పూర్తి ప్రయత్నాల్లో ఉన్నాం. అతి త్వరలోనే మంచి వార్త వింటామనేది కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా షాదీఖానాకి ఒక కమిటీ వేసుకుని మనం అందరం స్ట్రాంగ్గా ఎలా బాగుంటుందని. ఏంటి నాకు ఉద్దేశం ఏంటంటే, చేసామంటే చేసాము, ఏదో పని అయిపోయింది, కావాలంటే ఒక 4-5 లక్షలు అక్కడెక్కడ పట్టుకొచ్చి ఏదో ఒకటి మసిపూసి మారేడుకాయలాగా ఏదో ఒకటి చేసేసి పడేయచ్చు. కానీ దానివల్ల లాభం కంటే మనకు నష్టమే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏముందనేది పేరుకుంటుంది, ఎవరో వాడుకోలేని పరిస్థితి. అలాంటివి కాకుండా నాకు చక్కగా నీట్గా 2 ఫ్లోర్స్లో వేసి పెడదామనే ఉద్దేశంలో నేను ప్రయత్నాలు మొదలెట్టాను. తప్పకుండా సఫలీకృతం అవుతాయి. ప్రభుత్వం నుంచి కూడా మంచి సహాయం వస్తుంది. అంతేకాకుండా మనం లోకల్గా కూడా కొంతమందిని కలిసి మనం దీనికి ఫండింగ్ కూడా ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్దామని చెప్పేసి మీకు తెలియజేస్తాను. అలాగే ఎంపీ గారికి కూడా దాని మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంటే మనకి ప్రతి కమ్యూనిటీకి ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలి అనేది ప్రతి ఒక్కరి ఆశ, ఆకాంక్ష. నేను దానివల్ల దాన్ని ఏం చేస్తున్నామంటే ఎక్కువ చోట్ల నేను చూస్తుంది ఏంటంటే, మా కమ్యూనిటీకి మా లొకాలిటీలో అంటే అన్నీ చిన్న అగ్గిపెట్టెలు లాంటివి మనకు అవసరమా? దాని బదులు అందరికీ కలిపి సరిపోయేటట్టుగా ఒక కమిటీ వేసుకుని మంచిగా అందరికీ సరిపోయేటట్టుగా మంచి పెళ్లి చేసుకోగలిగేటట్టుగా మనకి ఇది ఉండాలి అనే ఉద్దేశంతో కొంచెం ఇలా అయితే ఎప్పుడూ అయిపోయేది. అది ఇప్పుడు టైం తీసుకుని అయినా కానీ ఇప్పుడు చేస్తున్నాం. దానికోసం దానికి సహకారం అందిస్తున్న మా నాయకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అంతేకాకుండా మనకి మైనార్టీ సోదరులకి ఏ అవసరం వచ్చినా కానీ మీ అభివృద్ధి, సంక్షేమం నాకు ఇంపార్టెంట్. మీలో అందరూ సాధ్యమైనంత ముందుకు రండి సార్. మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఏం చేయగలం, వీళ్ళ భవిష్యత్తు బాగుండటానికి మనకి ఏదైతే బాగుంటుంది అనేది మీరు కనుక ముందుకు వచ్చి అందరినీ నడిపించుకుంటూ వస్తే మీ సారథ్యం కూడా మాకు అవసరం అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. రండి. ఏ రకమైన అభివృద్ధికి జనాలు నష్టపోతున్నారు, ఎలా చేసుకురావాలి, ఏం చేద్దాం, వీళ్ళందరికీ పనిముట్లకి ఏం కావాలి, ఇదేం కావాలి అని నలుగురు కలిస్తే మంచి ఎంఎస్ఎంఈ తయారవుతుంది. ఎందుకంటే అత్యంత హార్డ్ వర్కింగ్ పీపుల్లో నాకు తెలిసి మైనారిటీ సోదరులు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. ఏదైనా చూసుకోండి మీరు. మెకానిక్ ఫీల్డ్ గుడివాడలో ఆటోనగర్ కానీ మెకానిక్ ఫీల్డ్ కానీ ఆద్యంతో మన మైనారిటీ సోదరులే ఎక్కువగా స్ట్రాంగ్గా కష్టపడుతూ ఉంటారు.
అందులోనే పెడదాం. అందరికి ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లోనే తీసుకొద్దాం. వివిధ రకాల ట్రైనింగ్లు ఇద్దాం. ఇంకా బెటర్ టెక్నాలజీస్ తీసుకొద్దాం. వీటన్నిటి కూడా నేను రెడీ. వెంగళ రాము గారి ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తి నమస్కారాలు. वैसा आयसो भाया सबको सलाम अलैकुम। अबे मेरे आगे बोले हैं एक भाई, टीडीपी गवर्नमेंट में हर एक काम हुएगा को हम ना को बात करता हूँ भाई, तेलुगु में बात करता हूँ। अब हमारे भाया सबको तेलुगु आता होने को तेलुगु में बात करना कहते वो दो बात सलाम का फिर एक बात है बोलना पड़ा, बोले। अब तो तेलुगु में बात करता है। मैं एनटी रामाराव के हयामसी है। गुड़वाड़े में क्या क्या बढ़ोती काम करे सो आप सबको मालूम। एनटी రామారావు గారి టైంలో నుంచి నేను గవర్నమెంట్లోనే ఉన్నాను. ఇప్పుడు రాము గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయనతో 5వ ఎమ్మెల్యే గారి వెనకాల నడుస్తున్నాను. ఆయన అడుగుజాడుల్లో నడుస్తున్నాను. ఇప్పుడు ఇంతవరకు చెప్పింది చాలా విన్నారు, అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు రాము గారు వచ్చిన తర్వాత కొత్తగా జరిగింది. మన కారింక్మ నగరం బర్రిల్ గ్రౌండ్ మన వాళ్ళు ఎక్కువగా అటు వెళ్ళరు, వెళ్ళి చూస్తే తెలుసుద్ది ఎంత ఆనందంగా ఉంటుందో. అది మీరంతా గమనించాలి. అట్టాగే 7 ఏళ్ల నుంచి పడి ఉన్నాయి ఈ మన షాపులు. ఏవి మన ఈ గుల్జార్ చౌక్ మస్జిద్, అది మన మేదర్ బజార్ రోడ్లో అవి కూడా రాము గారు వచ్చిన తర్వాతే మొదలెట్టాం. అది దానికి ఉన్న గ్రాంట్ కూడా వైసీపీ నాయకులు తినేశారు. తినేసి అక్కడ గ్రాంట్ వచ్చిన గ్రాంట్ కూడా రిటర్న్ అయిపోయింది. అట్టాగే వైసీపీ నాయకత్వంలో ఏది జరగల. ఇప్పటికీ మేము కేసుల్లో తిరుగుతున్నాం. షాదీఖానా గారి గురించి, షాదీఖానా ఇది సెంటరింగ్ వేసిన తర్వాత టీడీపీ గవర్నమెంట్లో సెంటరింగ్ పడేశారు వైసీపీ నాయకులు. అట్టాటి సెంటరింగ్ పడేసిన 1 రోజు 2 రోజులు ఆగితే శిలాబ్ పడిపోయేది. అట్టాటి సెంటరింగ్ పడేశారు వైసీపీ నాయకులు. అట్టాటి దుర్మార్గులు చేసే దుర్మార్గత్వానికి మనం బుద్ధి చెప్పాం రాము గారి ద్వారా. ఇది చిరస్థాయిగా ఉండాలని నేను కోరుకుంటూ, ఇట్టాగే మన అంజుమన్ ఉంది, అది కూడా అది ఇక్కడికి వచ్చిన ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలకి మరి ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మొదటి నుంచి అన్నా ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన కాడ నుంచి హైదరాబాదులో మత కలహాలని ఆపిన ఘనత తెలుగుదేశం పార్టీది. అట్టాగే మైనార్టీల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. దుకాన్ మకాన్, రోష్ని, ఇంకా ముస్లిమ్స్ కోసం దుల్హన్ పథకం, మరి ఇది లేని పిల్లలకి, అనాథ పిల్లలకి ఉర్దూ చదువుకుంటాకి కానివ్వండి, ఉద్యోగస్తులకి అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీ అండదండగా ఉంది. అట్టాగే దానికి అన్ని విధాలుగా మనకి దొరికిన ఎమ్మెల్యే గారు కూడా చాలా బాధ్యతగా దాన్ని అమలు చేస్తున్నారు. దానికి ఈ మన సోదరులందరూ ఆత్మీయమానంతో ఈ ఇమాములకి మౌజన్లకి జీతం పెట్టాలన్నది ఆగినా కూడా ఒకేసారి విడుదల చేస్తామన్నది అది నారా చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. ఎప్పుడు కూడా మైనార్టీలకి అన్యాయం చేయని గవర్నమెంట్ ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం గవర్నమెంటే. అనేక పథకాలు చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారు. ముస్లిమ్స్ పిల్లలకి ఉద్యోగస్తులను చేశారు. అన్ని విధాలుగా ఇచ్చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. కాబట్టి మైనార్టీల సోదరులందరూ నా హృదయపూర్వకంగా నేను కోరేది ఏంటంటే అన్ని విధాలుగా పార్టీకి, మరి రాము గారికి, చంద్రబాబు నాయుడు గారికి అండదండాలుగా నిలవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
వబర్కాతుహు. నేడు ఇవాళ మనందరం ఇవాళ మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ రాము గారి ఆధ్వర్యంలో ఉన్నాము. ఆయన ఆఫీసులో ఉన్నాము. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే, గత 12 నెలల నుంచి ఎంతైనా ఇమాములకి మోజులకి గౌరవ వేతనం అనేది అందించాలనే ఉద్దేశంతో నారా చంద్రనాయుడు గారు సీఎం గారు, ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారు మైనార్టీ మంత్రి, అలాగే ఎమ్మెల్సీ షరీఫ్ గారు, అలాగే విజయవాడలో ఉన్న మౌలానా హుసేన్ అహ్మద్ గారు, ఫారూక్ షిబ్లీ గారు, వీళ్ళందరూ కూడా ముస్లిం మైనార్టీకి అన్ని విధాలుగా సహకరిస్తామని ఆ రోజు చెప్పారు. అలాగే అమలు చేస్తూ మనందరికీ వాళ్ళ నిన్న 14వ తారీఖున 12 నెలల జీతం అనేది విడుదల చేయడం జరిగింది. అన్ని మసీదుల అకౌంట్లో 90% వచ్చేసినవి. దాని గురించి మనం ఇమాములం, మౌజులం, అలాగే మసీదు పెద్దలందరూ కూడా గవర్నమెంట్కి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలా మన ప్రియతమ నాయకులు రాము గారికి, ఎమ్మెల్యే గారికి కూడా 100 సార్లు కృతజ్ఞత చెప్తూ ఈ అవకాశానికి మళ్ళీ రావాలని, ఇలాగే మనందరి కోసం పనిచేసుకుంటూ ముందుకు పోవాలని చెప్తున్నాను. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకి ఎంత చేశారంటే చాలా చేశారు. 1999లోనే 99లోనే హైదరాబాద్కి మౌలానా అబుల్ కలాం ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ 500 కోట్లతో నిర్మించి భారతదేశానికి అలాగే ప్రపంచానికి చూపించారు. ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద యువతను పట్టి పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు నవంబర్ 30వ తేదీన ఉదయం 5:30 ఎన్టీఆర్ స్టేడియం నుండి ప్రారంభమయ్యే గుడివాడ సైక్లోథాన్ 2025ను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షుడు యలవతి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో మారథాన్ నిర్వాహకులతో కలిసి యలవతి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ గుడివాడలో డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు సైకిల్ క్లబ్, ఐఎంఏ మరియు ఎన్టీఆర్ స్టేడియం కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న సైకిల్ ర్యాలీ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ప్రారంభిస్తారని అన్నారు. ఈగల్ టీం ఐజీ మరియు జిల్లా ఎస్పీ వేర్హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు తదితరులు ప్రముఖులు సైకిల్ ర్యాలీలో పాల్గొంటారని, గుడివాడ పరిసర ప్రాంత యువత ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని యలవతి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షుడు కెలార్ ప్రంగా ప్రసాద్, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ మాగంటి శ్రీనివాస్, డాక్టర్ పొట్లూరి వంశీ, ప్రొఫెసర్ వీరేంద్ర మరియు పోలీస్ ఈగల్ టీం సభ్యులు పాల్గొన్నారు. గుడివాడ పట్టణం మరియు గుడివాడ పరిసరాల్లో ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ తెలియజేసేది ఏంటంటే 30వ తారీఖు అనగా ఆదివారం రేపు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఏదైతే ఈ సమాజంలో డ్రగ్స్ మహమ్మారి విద్యార్థుల్ని, యువతని పట్టి పీడిస్తూ ఉందో, వాళ్ళందరినీ ఒక చెడు మార్గంలో నడిపిస్తూ ఉందో, అటువంటి డ్రగ్స్ లేకుండా రూపుమాపాలనేటువంటి నినాదంతో, డ్రగ్ ఫ్రీ సొసైటీ రావాలనేటువంటి నినాదంతో రేపు గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో మరి ఉదయం 6 గంటలకి ఒక ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. మారథాన్, సైకిల్ మారథాన్. అది గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం దగ్గర నుంచి బయలుదేరి ఏలూరు నెహ్రూ చౌక్ మీదుగా ఏలూరు రోడ్లో డైరెక్ట్ చొన్నపాడు వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అయ్యి మళ్ళీ సైక్లిస్టులు అందరూ కూడా ఎన్టీఆర్ స్టేడియంకి వస్తారు. దరిదాపుగా అనూహ్యమైనటువంటి రీతిలో 3000 మంది పిల్లలు, చదువుకునేటటువంటి పిల్లలు కానీ, విద్యార్థులు కానీ, యువత కానీ, లేకపోతే పట్టణంలో ఉన్నటువంటి దీని మీద ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు కానీ 3000 మంది పాల్గొంటూ ఉన్నారు. సో ఇది రాష్ట్రంలోనే ఒక పెద్ద ర్యాలీ, ఈ డ్రగ్స్ మీద అవేర్నెస్ కార్యక్రమం. దీంట్లో మన పెద్దలు, పోలీస్ ఆఫీసర్స్, మన జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఐజీ గారు, ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరూ పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి పట్టణంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే ఆ టైం ఏదైతే ఉందో మార్నింగ్ 6 to 8 ఆ మధ్యలో వెహికల్స్ కానీ, కార్లు కానీ, మోటార్ సైకిల్స్ కానీ, నేను ఏదైతే రూట్ చెప్పానో ఎన్టీఆర్ స్టేడియం దగ్గర నుంచి నెహ్రూ చౌక్ మీదుగా ఏలూరు రోడ్లో జొన్నపాడు వరకు వెళ్ళి మళ్ళీ జొన్నపాడు నుంచి వెనక్కి తిరిగి మళ్ళీ ఎన్టీఆర్ స్టేడియంకి వస్తుందో ఈ రోడ్లో ఈ ర్యాలీకి ఇబ్బంది కలిగే విధంగా వెహికల్స్ని రోడ్డు మీదకి రాకుండా చూడాలని చెప్పి ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తూ, తప్పనిసరిగా మన వంతు కర్తవ్యంగా ఈ డ్రగ్స్ని నిర్మూలించే దానిలో, యువతని పెడదారి పట్టకుండా కాపాడే దాంట్లో మీ వంతు
పాత్ర నిర్వహించాలని చెప్పి మీరు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు మనం ఇక్కడ మన ఎన్టీఆర్ కమిటీ, తర్వాత ఐఎంఏ, తర్వాత సైకిల్ అసోసియేషన్ వీళ్ళందరూ ముందుకొచ్చి ఇలా సైకిల్ థాన్ డ్రగ్ ఫ్రీ సొసైటీ అనే కార్యక్రమానికి నాంది వేయటం అనేది చాలా మనం హర్షించదగిన విషయం. ఇది దీనికి మన మెయిన్గా ఏగల్ టీం ఐజీ గారు, తర్వాత కృష్ణా జిల్లా ఎస్పీ గారు, మన గుడివాడ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా ముఖ్య అతిథులుగా వస్తున్నారు. దీనికి ఎక్కువ మంది వచ్చారని ఎన్రోల్ చేస్తున్న విషయం తెలిసింది. దీనికి సంబంధించి మేము లోకల్ పోలీసులు, 1 టౌన్, నందివాడ ట్రాఫిక్ అంతా కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడ మనకి ఇబ్బంది లేకుండా దీనికి ప్లాన్ చేయడం జరుగుతుంది. దీంట్లో మా ఎస్పీ గారు కూడా దీనికి కొద్దిగా ప్రాముఖ్యత చేయమని చెప్పడం జరిగింది. దీని మీద మేము ట్రాఫిక్ డైవర్షన్ అనేది రేపు మార్నింగ్ 6:30 నుంచి ఈ కార్యక్రమం అయ్యేదాకా చేయడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. గుడివాడలో సైక్లోథాన్ 2025 సైకిల్ ర్యాలీని నిర్వహిస్తున్న మన సైకిల్ క్లబ్ వారికి, అదేవిధంగా ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వారు, ఐఎంఏ వారు కలిసి నిర్వహిస్తున్నారు. ఈ యొక్క సైకిల్ ర్యాలీకి ఈగల్ డిపార్ట్మెంట్ తరఫున నేను ఇన్స్పెక్టర్గా, మా ఎస్ఐస్ మా స్టాఫ్ కూడా అటెండ్ అవుతున్నాం. అంతకుముందు కూడా ఈ ర్యాలీని మేము కండక్ట్ చేసాం. మేము ఈ ఈగల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఈగల్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అధిపతిగా గౌరవ ఐజీ గారు శ్రీ ఆకే రవికృష్ణ ఐపీఎస్ గారు నియమించారు. అప్పటి నుండి కూడా మేము రాష్ట్రంలో అన్ని స్కూళ్ళలో, కాలేజీల్లో ఒక పక్కన అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేస్తూ విద్యార్థుల డ్రగ్స్ బారిన పడకుండా, ఎట్టి బస్సులో డ్రగ్స్ ఎడిట్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఆపరేషన్ చైతన్యం పేరుతోటి రాష్ట్రంలో గంజాయి లేకుండా ఈరోజు నిర్మూలించడం జరిగింది. గంజాయి సాగు అనేది అంతకుముందు విశాఖపట్నం, చింతపల్లి ఏరియాలో ఉండేది. ఈరోజు పూర్తిగా గంజాయి పంటను నిర్వీర్యం చేసి సాగు లేకుండా చేస్తున్నామని ఈ సందర్భంగా గర్వంగా చెప్పుకుంటున్నాము. అదేవిధంగా ఒక పక్కన డిమాండ్ ఆపడానికి, సప్లైగా ఆపడానికి విద్యార్థులు అవగాహన కల్పిస్తూ, ఎక్కడైతే డిమాండ్ ఉందో సప్లై కూడా తగ్గించడానికి ఆపరేషన్ ట్రైన్ సెట్ చేసి కండక్ట్ చేస్తూ, ముఖ్యంగా ఒరిస్సా వైపు నుంచి వచ్చే ట్రైన్ చెక్ చేస్తూ ఎన్నో వందల కేజీలు గంజాయిని పట్టుకొని, డ్రగ్స్ని పట్టుకొని ముద్దాయిల్ని ఈరోజు జైలు పంపించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఉక్కుపాదంతో అణిచివేయాలని ముఖ్య ఉద్దేశంతో మేము ప్రయత్నిస్తున్నాం. అదేవిధంగా విద్యార్థులు కూడా ఈ స్కూళ్ళు, కాలేజీల పరిసరాల్లో 100 మీటర్ల దూరంలో ఎవరైతే ఉన్నారో ఈ సిగరెట్లు, గుట్కాలు, పానపరాలు తాగకూడదని కోప్టా యాక్ట్ కింద వాళ్ళని దగ్గర ఇప్పటికే 66 లక్షల రూపాయలు కూడా ఫైన్ వేయడం జరిగింది. ఒక పక్కన ఇది చేస్తూ ఆపరేషన్ చైతన్యం, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్, ఆపరేషన్ గరుడ కూడా నిర్వహిస్తున్నాం. ఆపరేషన్ గరుడ అంటే ఈ మెడికల్ షాపుల్లో కానీ అన్ని ఏరియాల్లో కానీ వారిని అవగాహన కల్పిస్తూ ఈ సింథటిక్ డ్రగ్స్ మీద, అదేవిధంగా MDMA, LSD లాంటి డ్రగ్స్ కూడా అమ్మకుండా ఉండాలని వారిని కూడా అవగాహన కల్పిస్తూ డ్రగ్స్ షాపుల మీద కూడా రైడ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థులను ఈరోజు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ సైకిల్ ర్యాలీలో మా ఐజీ గారు శ్రీ ఆకే రవికృష్ణ గారి యొక్క ఆదేశాల మేరకు మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న టీం సభ్యులందరికీ మా యొక్క అవగాహన కల్పిస్తే వారికి కావాల్సిన సహాయ సహకారం అందిస్తాము. అదేవిధంగా లోకల్ పోలీసుల వారి సహాయంతో ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడానికి కూడా సలహాలు ఇస్తూ అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ నిర్వహిస్తామని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత ట్రెమెండస్ రెస్పాన్స్ అక్రాస్ ద గుడివాడ మన యూత్ అంటే అలాగే స్కూల్స్ నుంచి బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈ డ్రగ్స్ని నివారించడానికి మీకు ఎటువంటి ట్రేసెస్ కానీ మీకు ఎక్కడైనా తెలిస్తే మన టోల్ ఫ్రీ నెంబర్ 1972కి మీరు ఇన్ఫామ్ చేయండి. అట్లాగే ఒక స్మాల్ బ్రీఫింగ్ ఏంటయ్యా అంటే, రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆఫ్లైన్లో మన స్టేడియంకి వచ్చి వాళ్ళు సేమ్ డే ఎర్లీ మార్నింగ్ మీరు కొంచెం అర్లీగా వచ్చి మీ యొక్క చెస్ట్ నెంబర్ తీసుకొని లోపలికి వస్తే మీకు రిమైనింగ్ యాక్టివిటీ ఏదేంటి అనేది మీకు చెప్తాము. అట్లాగే డీటెయిల్డ్గా ప్రతి స్కూల్కి బయట లేఅవుట్ ఒకటి పెడతాము. ఏ పర్టికులర్ లేఅవుట్లో ఆ పర్టికులర్ లైన్లో నుంచోవాలో కూడా ఒక డీటెయిల్డ్ బ్యానర్ ఒకటి ఉంటుంది. సో అదంతా కూడా మీరు ఒక్కసారి ఇన్స్ట్రక్షన్స్ చూసుకొని లోపలికి వచ్చి అందరికీ కోఆపరేట్ చేస్తే ఈ రన్ అనేదాన్ని స్మూత్గా రన్ చేద్దామని చెప్పేసి మీ అందరి యొక్క
సహకారాలు అందిస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ నెల 30th మార్నింగ్ 5:30కి ఎన్టీఆర్ స్టేడియం కమిటీ, గుడివాడ సైక్లింగ్ క్లబ్ అండ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుడివాడ కలిసి ఈ సైక్లథాన్ ఆర్గనైజ్ చేస్తున్నామండి. ఫర్ ద లాస్ట్ వీక్ టు 10 days అన్ని కాలేజెస్కి, స్కూల్స్కి వెళ్ళి డ్రగ్స్ సైడ్ ఎఫెక్ట్స్ అవేర్నెస్ క్రియేట్ చేసాము. we thank you from the bottom of our hearts for your response. It's been a tremendous response. There have been 2,200 registrations ఉన్నాయి ఈ లాస్ట్ 3 days. We promise you a wonderful morning on this Sunday. Please do be here at the NTR Stadium at 5:30 in the morning. We promise you a very good Sunday. రోజువారీ కూలి చేసుకునే ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా తపాలా శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి జీవన యోజన పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని గుడివాడ పండ్ల వర్తక సంఘ అధ్యక్షులు గోకరకొండ బలరాం తెలిపారు. పండ్ల వర్తక సంఘానికి చెందిన గుండె రెడ్డి తిరుమలరావు మరణించగా నేడు తపాలా శాఖ అధికారులతో కలిసి ఆ కుటుంబానికి బీమా చెక్ 2 లక్షల రూపాయలను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గోకరకొండ బలరాం మాట్లాడుతూ పండ్ల వర్తక సంఘం ద్వారా ప్రతి సంవత్సరం బీమా కట్టడం జరుగుతుందని, తద్వారా అనేక మంది కుటుంబాలకు ఈ పథకం ఎంతగానో సద్వినియోగం అవుతుందని ఆయన తెలిపారు. ఇంకా ఎవరైనా ఈ పథకంలో చేరని వారు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో గుడివాడ బ్రాంచ్ తపాలా శాఖ సీనియర్ మేనేజర్ పులిపాటి గణేష్, సంఘ సభ్యులు నైనాల చిన్న, పెద్ది రమణ, మాగసాల అప్పన్న, తూము మహేష్, పెద్ది కిషోర్, పిడుగు గోపి, పిడుగు వాసు, గుండు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అకాల మరణం చెందిన తిరుమలరావు మా యూనియన్లో మంచి సభ్యుడు. చిన్న వయసులోనే చనిపోవడం మా యూనియన్కి తీరని లోటు. ఆయనకి మా యూనియన్ తరఫున సంతాపం తెలియజేస్తున్నాం. అట్లాగే అందరికీ ప్రతి సంవత్సరం మా యూనియన్ తరఫున ఇన్సూరెన్స్ కడతం జరుగుతుంది. దానిలో భాగంగా ఇవాళ మరి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి పథకం కింద ఇన్సూరెన్స్ కట్టాము. దాంట్లో ఆయన చనిపోవటం వల్ల ఇవాళ కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం మన పోస్ట్ ఆఫీస్ ద్వారా లభించడం చాలా ఇటువంటి మంచి కార్యక్రమం. ఆయన లేకపోయినప్పటికీ వాళ్ళ కుటుంబానికి కొద్దిగా ఈ డబ్బులు ఆసరాగా ఉంటాయని అనుకుంటున్నాం. సుమారు 250 మంది దాకా మా యూనియన్ తరఫున ఇన్సూరెన్స్లు కడతాం. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు ఇంకెవరన్నా కట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా మరి ఇవాళ కూడా ప్రోగ్రాం పెట్టాం కట్టించుకోమని. ఇవాళ కూడా కొంతమంది ఎవరైనా ఉంటే కట్టించుకోమన్నాం. ప్రతి సంవత్సరం మే జూన్లో కడతాం ఇటువంటి ప్రోగ్రాం. ఇదే కాకుండా ప్రతి ఒక్కరికి గుడివాడ పట్టణ ప్రజలందరికీ, అట్లాగే ఆటో వాళ్ళకి కానీ అందరూ కష్టపడే ప్రతి శ్రామికుడు, ప్రతి ఒక్కళ్ళకి తెల్ల కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇందులో ఎలిజిబుల్. ప్రతి ఒక్కళ్ళు ఈ పోస్టల్ అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా మా యూనియన్ తరఫున కోరుతుంది. ఈరోజు మన పోస్ట్ ఆఫీస్ తరఫున ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా చెక్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీనికి బలరాం గారు పండ్ల వర్తకులందరికీ ప్రతి సంవత్సరం 200 మందికి జీవన్ జ్యోతి బీమా యోజన తన స్పాన్సర్ చేస్తున్నారు. అందులో భాగంగా ఒక బెనిఫిషరీకి అన్యాయం ఇది జరిగింటే అతనికి ఇవ్వడం జరిగింది. ప్లస్ మన పోస్ట్ ఆఫీస్లో ఈ పథకము ఇప్పటి వరకు 10 మందికి దాకా మనం చెక్కులు ఇవ్వడం జరిగింది. మొత్తం మన గుడివాడ పోస్ట్ ఆఫీస్ తరఫున మన పోస్ట్ ఆఫీస్లో ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా కింద మొత్తం 800 మంది ఎన్రోల్ కావడం జరిగింది. ఇది మన దేశంలో ఇంకా తక్కువ 800 అనేది. మీరందరూ కూడా ఈ కార్యక్రమం ద్వారా ఈ యొక్క స్కీమ్ యొక్క గొప్పతనం తెలుసుకొని మన ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమాని అందరూ కూడా మా పోస్ట్ ఆఫీస్ తరఫున తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ బీమాకి చెక్ అయితే 5 రోజుల్లో వచ్చింది. మనకి 20వ తారీఖు వీళ్ళు మనకి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది, క్లెయిమ్ ఫామ్. 25వ తారీఖు కల్లా మధ్యలో ఒక శని ఆదివారం వచ్చినప్పటికి కూడా కరెక్ట్ 3 వర్కింగ్ డేస్లో చెక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇంత త్వరగా మనము ఒక గవర్నమెంట్ స్కీమ్ లబ్ధిదారులకి అందజేయడం జరుగుతుంది ఎంతో వేగవంతంగా మన పోస్ట్ ఆఫీస్ తరఫున. కాబట్టి ఈ స్కీమ్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. దీనికి 18 నుంచి 50 సంవత్సరాల లోపల ప్రతి ఒక్కరు అర్హులు, ఎవరైనా సరే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. మన పళ్ళ వర్తక సంఘానికి మనకి తెలియని విషయాలు కొద్దిగా తెలియపరిచి మన బలరాం గారు ఈ పాలసీ కట్టడం వల్ల చాలామందికి ఉపయోగపడుతుంది. ఈ పాలసీ మంది చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళు కానీ పెద్ద వయసు వాళ్ళు కానీ చనిపోతే ఆ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది ఈ 2 లక్షల రూపాయలు. చాలా మంచి పాలసీ ఇది. ఇప్పుడు కాసే ప్రకటనలు. మందుల ఖర్చులపై అదనపు భారం పడి ఇబ్బంది పడుతున్నారా? ఈ రోజే జనరిక్ మందులకు మారండి. మీ డబ్బులు మరింత ఆదా చేసుకోండి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అతి తక్కువ ధరలకే జనరిక్ మందులను మీ అందుబాటులోకి తీసుకువస్తుంది మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడలో. మా వద్ద అన్ని రకాల బ్రాండెడ్ జనరిక్ మందులు లభిస్తాయి.
పూర్తి అనుభవం కలిగిన మేనేజ్మెంట్ మరియు సిబ్బందితో కూడిన గుడివాడలో ఏకైక విశ్వసనీయ జనరిక్ మందుల షాప్ మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడ. గుడివాడ మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కడా లేని విధంగా కంప్యూటరైజ్డ్ బిల్లులతో పూర్తి ఎక్స్క్లూజివ్ జనరిక్ మందులు లభించే ఏకైక డెస్టినేషన్ జనరిక్ ప్లస్ ఫార్మసీ. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 మరియు 23, కిన్నెర కాంప్లెక్స్, బస్టాండ్ ఎదురు రోడ్, గుడివాడ. హోమ్ డెలివరీ మా ప్రత్యేకత. ఫోన్ నంబర్ 9032925441. డ్రైవర్ కావాలను గుడివాడలో డాక్టర్ లోయా మోహన్ కృష్ణ గారికి జీతం 20,000 రూపాయలు. ఆల్కహాల్ మందు అలవాటు ఉండకూడదు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ కాంటాక్ట్ మిస్టర్ హేమంత్ దిమ్మిటి at 9063034550. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, good English communication skills, should be living in Gudivada. Salary will be 25,000 depending on qualifications. Interested candidates can contact Mr. Hemant Dimmiti at 9063034550. వార్తలోకి తిరిగి స్వాగతం. గుడివాడ నియోజకవర్గ అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతానని ఎమ్మెల్యే వెనగళ్ల రాము అన్నారు. కూటమి పాలనలో నియోజకవర్గంలో మార్పు తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని అన్నారు. నందివాడ మండలం రామాపురం గ్రామంలో ఎమ్మెల్యే రాము ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే రాము ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి సమస్యలు తెలుసుకున్నారు. అర్జీలు అందించేందుకు రామాపురం పరిసర గ్రామ ప్రజలు పోటెత్తారు. ప్రజల నుండి సమస్యలు, అర్జీలను ఎమ్మెల్యే రాము అందుకున్నారు. అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకున్నారు. సాంకేతిక, ఆర్థికపరమైన సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకు ఎమ్మెల్యే రాము భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ బుర్గడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ రవికుమార్, మండల టీడీపీ అధ్యక్షుడు దానేటి సన్యాసరావు, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, పలువురు కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. పెన్షన్ రాలేదు. ఎంత వయసు? 64, 65 వచ్చింది. తప్పకుండా ఇది చేసేద్దాం. ఎవరో ఎక్కడ మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ అందులోనా? ఈసారి చేపించాల్సిన అవసరం వస్తుంది. దీన్ని క్లోజ్ చేయొద్దు. ఇది ఎట్లాగే ఓపెన్ గానే పెట్టండి. ఓపెన్ అయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు క్లోజ్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడు ఓపెన్ అవుతుంది సైట్ అనేది వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. ఇదేంటంటే ఇంటి నిర్మాణం. మీకు స్థలం ఉందా? స్థలం ఉందా? ఇప్పుడు పెడుతున్నావు అయితే ఇదేనా? నువ్వు కూడా ఇదేనా? ఇప్పుడు వస్తున్నాయి, అందరినీ శాంక్షన్ చేపిస్తున్నా. వృద్ధాప్య పెన్షన్ ఏమంటే పెన్షన్ అనుకోండి, మీరు దీంట్లో తీసుకుని రావాలి. సైట్ ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అవగానే ఈయన వచ్చి మీ దగ్గరికి వచ్చి అవసరం లేదు వాళ్ళకి. ఇప్పుడు ఓపెన్ లేదుగా. కట్టుకోవటమా? కట్టుకుంటాం వరకు ప్రతి ఒక్కరికి మూడో అప్లికేషన్ చెప్పారు. ఇవాళ సురేష్ గారు చెప్పారు, ఆయన విడగొట్టమన్నారు. విడగొట్టిస్తాము. సగం పంచాయతీ ఇస్తానన్నారు, సగం నేను ఎక్కడి నుంచో వాటిని సెటిల్ చేసి నేను మా ఎంపీడీఓ గారిని ఎవరైనా రిక్వెస్ట్ చేసుకుని పట్టుకుని వస్తాను. మీకు తప్పకుండా అందరి తరఫున ముందుగా ఈ కార్యక్రమానికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం సార్. ప్రముఖ వైశ్య ప్రముఖులు బొగ్గవరపు తిరుపతయ్య కుమారుడు కీర్తిశేషులు బొగ్గవరపు విజయకుమార్ 16 వర్ధంతి కార్యక్రమాన్ని గుడివాడ శాంతి వృద్ధాశ్రమంలో శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరవేశ కార్పొరేషన్ డైరెక్టర్ బొగ్గవరపు సునీల్, ఎన్టీఆర్ స్టేడియం మాజీ ఉపతినిధి ఆనందులు పాల్గొని వృద్ధులకు చీరలు పంపిణీ చేయడం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కనికా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం చైర్మన్ జవాజీ గంగరాజు, జాజుల తాతారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ప్రముఖులు మేమందరం ఆయన్ని అభిమానంగా పిలుచుకునే భీష్మాచార్యులుగా అంటాం. కురువృద్ధులు బొగ్గరపు తిరుపతి గారి
కుమారుడు బొగ్గరపు విజయ్ కుమార్ గారి 16వ వర్ధంతి సందర్భంగా ఈరోజు శాంతి వృద్ధాశ్రమంలో అన్నదానం మరియు అన్నదానంతో పాటు చీరల పంపిణీ కార్యక్రమం ప్లస్ పళ్ళు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారు గత 10 సంవత్సరాల నుంచి కూడా అదే పని మీద మా సేవా సంఘం ద్వారా ఏర్పాటు చేస్తున్నారు. వారికి తిరుపతి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ఈరోజు పెద్దలు సీనియర్ నాయకులు పర్వతనేని ఆనంద్ గారికి, తెలుగుదేశం ఎన్టీఆర్ స్టేడియం మాజీ జాయింట్ సెక్రటరీ గారికి, శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే ఆర్యవైశ్య ప్రముఖులు, పెద్దలు, గౌరవనీయులు, యూత్ డైనమిక్ లీడరు మా గోకరపు సునీల్ కుమార్ గారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గారు, మరియు ఇక మా పెద్దలు ఆర్యవైశ్య గుడివాడ నియోజకవర్గ పట్టణ అధ్యక్షులు, మరియు మా ఇంకో పెద్దలు స్వామి రామ్మోహన్ రావు, మా కమ్యూనిటీ పెద్దలు జాజుల తాతారావు గారు, ఇక మరి ముఖ్యంగా తాత అయిన తిరుపతి గారికి, ఇక్కడ వచ్చినందరికీ శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం మరి మిత్రమండలి అందరి సభ్యుల తర్వాత ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా ఆర్యవైశ్య ముద్దుబిడ్డ అయినటువంటి బొగ్గవరపు తిరుపతి గారి 3వ కుమారుడు విజయ్ కుమార్ గారు 16వ వర్ధంతి సందర్భంగా శ్రీకృష్ణ యాదవ సేవా సమితి వారు మాధవ సేవే మానవ సేవగా భావించి వారు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఈరోజు మా తిరుపతి గారి కుమారుడైన ఈయన వర్ధంతి శాంతి వృద్ధాశ్రమంలో జరపడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ఈ శాంతి వృద్ధాశ్రమానికి మా తిరుపతి గారు గౌరవాధ్యక్షులు కూడా వ్యవహరిస్తున్నారు. ఈయన ఈ ఒక్క కార్యక్రమమే కాదు, అనేక సామాజిక కార్యక్రమాల్లో ముందుండే వ్యక్తి మా తిరుపతి గారు. బ్లడ్ క్యాంపులని అనేక చూసాం ఆయన సేవలో మరువలేని. అలాంటిది ఆయన కుమారుడైన విజయ్ కుమార్ గారు 16వ వర్ధంతి సందర్భంగా శాంతి వృద్ధాశ్రమంలో ఇలా చీరలు, పళ్ళు, ఇలాగే వారికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన పర్వతనేని బుజ్జిబాబు గారికి, అలాగే మా పట్టణ గౌరవనీయులు పెద్దలు మా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జవాజి గంగరాజు గారికి, అలాగే మిగతా నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరి ఈరోజు గుడివాడ పురప్రముఖులు, పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులైన బొగ్గరపు తిరుపతి గారి యొక్క కుమారుడు విజయ్ కుమార్ గారి యొక్క 16వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు మరి వృద్ధాశ్రమంలో జరుపుకుంటూ మరి వారి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి అదేవిధంగా చక్కటి వాతావరణంలో ఇప్పుడు ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మరి మన హరిబాబు గారు, శ్రీకృష్ణ యాదవ్ హరికుమార్ గారు ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నాకు చాలా స్ఫూర్తి అయినా, ఎందుకంటే నిత్యం ఏదో కార్యక్రమాలు అయినా మరి అందరినో మోటివేట్ చేసి సమాజంలో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మోటివేటర్ కావాలి. ఆ మోటివేట్ చేస్తూ అందరి యొక్క మన్ననలు పొందిన హరికుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నా. మరి అదేవిధంగా మన పెద్దల పూజలైన ఆనంద్ గారికి, మరి మా డాష్ అండ్ డైనమిక్ హీరో మరి సునీల్ గారికి, మరి మా సారమ్మ గారికి, మరి ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియపరచుకుంటూ మరి వారి యొక్క తండ్రి గారి యొక్క ఆశలు నెరవేర్చే సమయంలో ఆయన రకంగా జరగడం వల్ల మరి చాలా బాధలు అయ్యారు. కానీ జననం మరణం అనేది పుట్టుకతో వచ్చేది, కానీ అది కొన్ని సందర్భాల్లో బాధాకరమైన మరి వారి ఆత్మశాంతి వారాలని చెప్పి మరి తిరుపతి గారు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకున్నా. జైవాసు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పూజ్యులు, గౌరవనీయులు, నాకు తండ్రి సమానమైన బొగ్గవరపు తిరుపతి గారి కుమారుడు విజయ్ కుమార్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ వృద్ధాశ్రమంలో నిరుపేదలకి అన్నదానం చేయటం, వస్త్రదానం చేయటం అన్నది చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సునీల్, నా తమ్ముడు సునీల్కి, పెద్దలు గంగరాజు గారికి, ఈ కార్యక్రమం నిర్వహించడానికి సంకల్పించి పూర్తి సహకారం అందించిన హరికుమార్ గారికి కృతజ్ఞతలు చేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు మరిన్ని హరికుమార్ తలపెట్టాలని మన పెద్దలు తిరుపతి గారి ఆశయాలు అన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. యాదవ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ బొగ్గవరపు తిరుపతి గారి కుమారుడు విజయ్ కుమార్ గారి 16వ వర్ధంతి సందర్భంగా మరి శాంత వృద్ధాశ్రమంలో చీరల పంపిణీ, అన్నదానము, పళ్ళు పంపిణీ కార్యక్రమం చేయటం చాలా సంతోషదాయకం. అలాగే మరి ఈరోజు మరి పుట్టి హరికుమార్ గారు
ఆధ్వర్యంలో అనేక కార్యక్రమంలో భాగంగా ఈరోజు తిరుపతి గారు ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషదాయకం. మరి వర్ధంతైనా కానీ తప్పదు, మీరు అన్నట్టు పుట్టుక మరణం అనేది కూడా మన చేతుల్లో లేదు. మరి వారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ, అప్పుడే 16 సంవత్సరాలు అయిందని నేను ఇప్పుడు గుర్తుపెట్టుకున్నాను. 16 సంవత్సరాలు అయిపోయిందా అనిపించింది. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించిన పుట్టారి కుమార్ గారికి ధన్యవాదాలు తెలుసు. ఈరోజు శాంతివత శరణాలయంలో ఈ మా అబ్బాయి ఈ విజయ్ కుమార్ వర్ధంతి సందర్భంగా భోజనాలు ఈ ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమే. అయితే వాడు చనిపోయినప్పుడు మాకు అసలు చాలా బాధ అనిపించింది. వాడు ఫ్లైట్ ఎక్కటానికి మేము వెళ్ళాము హైదరాబాదు అమెరికాలో ఉద్యోగం కోసం. అలాంటి సందర్భంలో చాలా బాధపడ్డాము. అయినా ఓదార్చుకొని ఒక 6-7 సంవత్సరాలు అయితే బొగ్గరపు విజయ్ కుమార్ గారు చారిటబుల్ ట్రస్ట్ పెట్టి దాదాపు సంవత్సరానికి మినిమం ₹1,00,000 తగ్గకుండా చేయాలని కార్యక్రమం, వికలాంగులకు వీల్ చైర్స్, విద్యార్థులకు నోట్ పుస్తకాలు, రకరకాలుగా సేవా కార్యక్రమం, బట్టలు, అన్నీ స్కూల్ యూనిఫారంలు అట్లా 5-6 సంవత్సరాలు చేశాము. తర్వాత నాకు ఆరోగ్యం కూడా పరిగెత్తే స్టేజ్ లేదు కాబట్టి హరికుమార్ గారు అట్లాంటి ద్వాలు దాచి ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. దీనికి ఇవాళ మాకు మంచి ఆనందం ఏంటంటే ఆనంద్ గారు, మన సునీల్ గారు వీళ్ళు వివాదాస్పదాలకి వెళ్ళరు. వాళ్ళు ఏదైనా ఉంటే సంఘ సేవ చేస్తారు, లేదంటే ఎవరన్నా అడిగితే పని చేస్తారు, కానీ వివాదాల్లోకి వెళ్ళరు. అలాంటి ఇద్దరు అలాంటి వాళ్ళే. ఆనంద్ గారు అయితే పెద్ద వయసు అయినా సరే ఆయన జాయింట్ సెక్రటరీ ఉన్నప్పుడు నేను కమిటీలో ఉన్నాను. ప్రతిదీ ఆయన ప్రతి ఒక్కరిని పలకరించి చేసేవాళ్ళు. ఇంకా సునీల్ గారు ఈ మధ్యనే మా వయసెస్ అంటే ఇప్పుడు సునీల్ గారు అని గుర్తొస్తున్నారు. ఏదైనా చిన్న ఆపద వచ్చినా సరే ముందు సునీల్ గారు ఎక్కడ ఉన్నారు చూడండి, ఫోన్ చేద్దాము అనే స్థాయికి అప్పుడే ఎదిగాడు. ఆయన పని కూడా శాసనైనంత వరకు ఆ పని కార్యక్రమం అయ్యేదాకా నిద్రపోడు. అలాంటి సునీల్ గారు రావటం ఇవాళ మాకు ఎంత బాధ, ఆ బాధల్లో కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి గంగరాజు గారికి, ఇక్కడికి వచ్చిన సాయిబరావు అందరికీ పేరు నా హృదయపూర్వక నమస్కారం. గుడివాడ మాంటిసోరి పాఠశాలలో వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో బాలోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ గాయత్రి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకం ఎగరవేసి బాలోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్య, ఆటపాటలు మరియు కుటుంబ విలువలు చిన్నారులకు తెలియజేస్తూ బాలోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అభినందనీయులని న్యాయమూర్తి గాయత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో బాలోత్సవం కమిటీ అధ్యక్షులు సనక సుబ్బారావు, కార్యదర్శి నున్న ఆంజనేయులు, గౌరవ అధ్యక్షులు కోగండి ఆంజనేయులు, డైట్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. స్వరూపులు కొంతమంది ఉంటారు. ఎవరే అంటే మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, మరి మనకి ప్రాణం పోస్తున్నటువంటి డాక్టర్లు, అదే కోవలో చెందిన వారు జిల్లా ఈ న్యాయ నిర్ణీతలుగా ఉన్నటువంటి జడ్జిలు. వీరు అత్యధికమైనటువంటి గౌరవప్రదమైన ఇది. మనం ఎవరమైనా సరే వారికి మరి దండం హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి ఎలా మనస్ఫూర్తిగా ప్రణామం చేసి దండం పెడతామో అలాంటి వ్యక్తులు. మరి ఆ న్యాయదేవతకి ప్రతిరూపంగా ఉన్నటువంటి జడ్జి గారు ఈరోజు జనరల్గా మనం ఎవరిని చూడటానికి అవకాశాలు ఉండవు. మరి ఈరోజు మీరు వెళ్ళకోకుండానే మీకు ఆవిడని చూడగలిగిన అదృష్టాన్ని మనకు కల్పించారు మేడం గారు. ఈరోజు మన అందరికీ ఇక్కడ మరి రావటం మనకి ఎంతో గర్వకారణం. మేడం గారు చక్కటి న్యాయ నిర్ణేతలుగా ఉండి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి గుడివాడలో మరి మనకు రావటం కూడా అది కూడా మన అదృష్టమే. ఈరోజు మనం మేడం గారిని వెళ్ళి రిక్వెస్ట్ చేయగానే పిల్లల్ని ఉద్దేశించి పిల్లలతో మాట్లాడాలి, పిల్లల్ని చూడాలి, మీ అందరికీ విషెస్ తెలియజేయాలి అని ఎంతో ఆతృతతో మరి జనరల్గా ఈ జడ్జెస్ ఎవరు యాక్సెప్ట్ చేయరు పబ్లిక్లో రావడానికి. అలాంటిది మేడం గారు మీకోసం మన కోసం మరి ఇక్కడ వచ్చినందుకు ఆవిడ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్స్ మేడం. మరి అలాగే ఈ కార్యక్రమం జరగటానికి మరి మా మూలస్తంభం మా గౌరవ అధ్యక్షులు ఆంజనేయులు గారు, కోగంటి ఆంజనేయులు గారు, క్వాలిటీ ఫీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ గారు, వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి.
మా డైట్ కాలేజీ ప్రిన్సిపల్ గారు మరి ఆంజనేయులు గారు సార్ విద్యావేత్తే కాదండి, పిల్లల యొక్క బాడీ లాంగ్వేజ్ తెలిసి పిల్లలను చక్కగా అలరించగలిగిన నైపుణ్యం, మంచి పేరు, ఆల్రౌండర్, అన్నిట్లోనూ అందివేసిన చెయ్య మరి ఆంజనేయులు గారు మరి ఇక్కడికి రావటం వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. అట్లాగే మరి ఈ కార్యక్రమాన్ని జరగడానికి ముఖ్య కారకులు మరి మన ఎంఈఓ కుమార్ రజనీ గారు మరి మనకు ఎంతో చేతునిచ్చి అడగంగానే పర్మిషన్ ఇచ్చి పిల్లలందరినీ ఇక్కడ చేయండి, మీకు ఏం ఏర్పాట్లు కావాలా అంటే వాటిలన్నిటికీ నేను నిలబడతాను. మరి ఈ మధ్యలో మేడం గారి తల్లిగారు కాలం చేసినా కూడా మరి ఆవిడ మనకు కూడా కొంత టైం కేటాయించి మరి ఈ కార్యక్రమం జరగడానికి చాలా సహాయం చేశారు. వారికి వాళ్ళ సెకండ్ ఎంఈఓ బాలాజీ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. ఈ సందర్భంగా మరి డిఓఈఓ గారికి మరి టీచర్స్కి, మిగిలిన ఎంఈఓలు అందరూ 6 మండలాల్లో 12 మంది ఎంఈఓలు ఉన్నారు. వాళ్ళందరికీను ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని జరగడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే పిల్లలు మీ అందరూ ఆంజనేయులు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరూ కూడా నమస్కారాలండి. ఈ కార్యక్రమం గురించి ఒక చిన్న మాట చెప్తాను. నిజంగానే బాలల కోసం వీళ్ళ యొక్క ప్రయాస నీళ్ళు నాకు తెలిసి 2 months నుంచి ఎంత కష్టపడ్డారో నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇక్కడి నుంచి ప్రోగ్రాం ప్లాన్ చేసుకున్నప్పటి నుంచి నియర్లీ ఒక 2 months అనుకుంటా కదండి, ఆ పిల్లల కోసం ఎంతో ప్రయాసపడి ఈ బాలోత్సవం కార్యక్రమాన్ని చేపట్టారు. ఆంజనేయులు సార్ గారు పాడినట్టుగా పిల్లల గురించి ఈ చిన్నప్పుడే ఇంత ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాళ్ళలో ఉన్న నైపుణ్యాలని, వాళ్ళకి అంతర్గత శక్తులను తీసుకురావడానికి ఇది ఎంత ప్రయాసపడి చేస్తున్న ఈ బాలోత్సవం కమిటీ సభ్యులందరూ కూడా నమస్కారాలండి. ఇలా ప్రత్యేకించి పిల్లలకు ఒక కార్యక్రమం అంటే మేము November 14th చేస్తాం, ఏదన్నా స్పెషల్ డేస్ ఉంటే వాళ్ళ కోసం చేస్తాం. కానీ ఇలా ఒక బాలోత్సవ కమిటీ ఏర్పడి పిల్లల కోసం ప్రత్యేకంగా ఎంత వ్యయ ప్రయాసాలతో చాలా పెద్ద మంది, చాలా సీనియర్స్ ఉన్నారు దీనిలో, వీళ్ళందరూ కోఆర్డినేషన్ చేసుకుని చాలా ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాం బాలల గురించి. ఏదో 2 or 3 కాంపిటీషన్స్ పెడతారు. వీళ్ళు అకాడమిక్గాను అలా 2 parts చేసి పిల్లల్లో ఉన్న అంతర్గత నైపుణ్యాలని వాళ్ళకు మంచి ప్రోగ్రాం చేయాలి. వాళ్ళు మంచి రాబోయే కాలంలో నిజంగానే నేటి బాలలే రేపు కాబోయే మహనీయులు అన్నట్లు చాలా కార్యక్రమాలను చేపట్టారండి. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినందుకు ప్రత్యేకంగా మరొకసారి బాలోత్సవం కమిటీ సభ్యులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టి మా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని కండక్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ సభ్యులకి, అతిథులకి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్నాను. వారికి నమస్కరిస్తూ, అలాగే ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ, వచ్చినటువంటి మా ఉపాధ్యాయులు అందరికీ కూడా నమస్కారాలు. చిన్నారులందరినీ దీవిస్తూ, మాటలొద్దు పాటే అన్నారు ఆయన, కానీ ఆయన ఒక మంచి పదం ఒకటి వాడారు, పిల్లలు దైవంతో సమానం అని. పిల్లలు దేవుడు చల్లని వారి అదనమాట అట్లా. అందుకని చిన్న పాపలు దైవానికి కను పాపలు, చిన్న పాపలు దైవానికి కను పాపలు, ఆ చిన్నపాపల హృత్సేమల విజ్ఞాన బీజాలు నాటే కృషీవలుడు ఉపాధ్యాయుడు. ఆ చిన్నపాపల హృత్సేమల విజ్ఞాన బీజాలు నాటే కృషీవలుడు ఉపాధ్యాయుడు. అమ్మలు చెప్పినట్లు ఆలకిస్తారు, నాన్నలు చెప్పినట్లు నడుచుకుంటారు, గురువులు చెప్పినట్లు నేర్చుకుంటారు, తిట్లు తిడితే బాధపడతారు, దెబ్బలు మొండికేస్తారు, బుజ్జగిస్తే దారికొస్తారు. పసి పాపలు చిన్న పాపలు దైవానికి కను పాపలు. ఆ పిల్లల్లో ఉన్నటువంటి ఆ సృజనాత్మకతనే, ఆ అంతర్గత శక్తుల్ని వెలికితీసి వారిని ఒక గొప్పవారిగా, వాళ్ళలో ఆల్రౌండ్ డెవలప్మెంట్, సర్వతోముఖాభివృద్ధి కలిగించడం కోసం మనకి ఈ బాలోత్సవం. అంతేకాని దీంట్లో వారికి వచ్చే ఉపయోగం ఏమీ లేదు, అంతా వ్యయ ప్రయాసాలు తప్ప. అంత కష్టమైనటువంటి ఈ కార్యక్రమం, దాన్ని ఇవాళ మనకి ఇక్కడ జరుపుకుంటూ
దీనికి సంబంధించినటువంటి చిన్న పాఠం నాకు అప్పచెప్పారు. కొన్ని మాటలు మాట్లాడాను, తప్పదు అది. ఎందుకంటే ఈనాటి మహనీయులు ఒకనాటి చిన్నారులు, ఈనాటి చిన్నారులు రేపటి మహనీయులు. అలా మీరు మహనీయులు కావాలని మీలో ఉన్నటువంటి అంతర్గత శక్తులు అన్నింటినీ కూడా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో రకరకాల పోటీలు పెట్టారు. దానికి సంబంధించి ఉత్సవం, బాలోత్సవం, గుడివాడ బాలోత్సవం, ఉత్సవం బాలోత్సవం, గుడివాడ బాలోత్సవం. పిల్లల్లోని సృజనాత్మకతను సృజన చేసే ఉత్సవం, విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికి తీసి వెలుగులు నింపే ఉత్సవం. బాలోత్సవం, గుడివాడ బాలోత్సవం. అకాడమిక్ ఈవెంట్స్లో, కల్చరల్ ఈవెంట్స్లో విద్యార్థుల ప్రతిభను పరీక్షించే ఉత్సవం బాలోత్సవం. రైతన్నల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన రైతన్న మీకోసం కార్యక్రమాన్ని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ఆధ్వర్యంలో గుడివాడ రూరల్ మండలం దొండపాడు గ్రామంలో నిర్వహించారు. అన్నదాతకు లాభసాటి వ్యవసాయం కోసం సీఎం ప్రకటించిన నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు అనే పంచసూత్రాలపై రైతులకు ఎమ్మెల్యే రాము అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం ప్రచార పత్రికలను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే రాము రైతులను ఉద్దేశించి మాట్లాడారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో వ్యవసాయాన్ని గాలికొదిలేసి రైతన్నను రోడ్డు పాలు చేస్తుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతుకు చేయాల్సిన మేలు చేయకపోగా వరుస వైఫల్యాలతో వ్యవసాయం నష్టాల్లో కూరుకుపోయేలాగా చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పంచసూత్రాల ద్వారా వ్యవసాయాన్ని పునర్నిర్మాణ దిశగా తీసుకువెళ్లిందని అన్నారు. అనంతరం రైతులకు 30 క్వింటాల మినుము విత్తనాలు ఎమ్మెల్యే రాము రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, దొండపాడు పరిసర గ్రామ రైతులు పాల్గొన్నారు. కాదు, మా తాత రైతు, మా తండ్రులు రైతులు కాదు. అయినా కానీ నాకు రైతుల మీద, రైతులే దేశానికి వెన్నెముక అనేది గట్టిగా మన ఏరియాలో నమ్మి ప్రతి ఒక్కరికి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ముందుంటా ఉన్నాం. ఇప్పుడు చూసుకుంటే మనకి గతంలో చేసిన కాలువ తవ్వకాలు ఇలాంటివే కాకుండా ఇప్పుడు ఈ ముఖ్యంగా రైస్, ఈ రైస్ మనకి ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ప్రతిరోజు చాలా చోట్లకి తిరిగి వాళ్ళ రైతుల సమస్యలు తెలుసుకుని వాళ్ళు ఎక్కడికక్కడ సాల్వ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు మనకి ఈసారి అనుకోని వర్షాలు వచ్చినాయి. అప్పుడు తప్పిపోయింది అనుకున్నా కానీ ఆ గాలి వల్ల ఈ మానుగాయ లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంతేకాకుండా మన రైతులు కూడా కంగారు పడిపోయి మెషిన్ కటింగ్ చేసేసి మొత్తం అంతా, ఎందుకంటే 120 రోజులు జరగాల్సిన ప్రాసెస్ని 15-20 రోజుల్లో మనం ఫినిష్ చేయాల్సిన అవసరం వస్తుంది. అందుకని కొంచెం కష్టంగా ఉన్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడి ఎలా చేసుకోవాలనే దాని మీద చూస్తూ ఉన్నాం. మన రైస్ మిల్లర్స్ అందరూ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఆర్ఎస్కేలో ఎంతైతే ధాన్యం ఇది చూపించారో అంతే తేమ శాతానికి మస్ట్గా వీళ్ళు కొనాల్సిన అవసరం ఉంది. ఆర్ఎస్కేలో ఒకటి వచ్చి అక్కడ వేరేది వస్తే నేను మార్చేసుకుంటామంటే కుదిరే పరిస్థితి లేదు. మీరు రైస్ మిల్లర్తో మాట్లాడితే మాత్రం ఈ ప్రాబ్లం వస్తుంది. మీరు మాట్లాడాల్సిన అవసరం కూడా లేకుండా వ్యవస్థ ఉంది. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఆర్ఎస్కే వాళ్ళ బాధ్యత కరెక్ట్గా మనకి తేమ శాతం తీసుకొస్తాం. అలాగే ఎక్కడైనా కానీ ఆర్ఎస్కే వాళ్ళు మీరు వెళ్ళి రైతులతో మిల్లర్లతో మాట్లాడుకోండి అంటే మీ అందరికీ ఒకటే చెప్తాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ మిల్లు దగ్గరికి మీరు వెళ్ళాల్సిన పని లేదు. మీరు వెళ్తే కనుక మిమ్మల్ని కూర్చోబెట్టి మాయ చేసి ఏదో ఒకటి చేసేస్తారు. అందుకని మిల్లుల దగ్గరికి మీరు వెళ్ళొద్దు. మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ ట్రిప్ షీట్ కొట్టి పంపించారు, అది వాడు దించుకోవాల్సిందే. దించకపోతే మనకి అక్కడ కస్టోడియన్ ఆఫీసర్ ఒకడు ఉంటాడు. ప్రతి రైస్ మిల్లులోనే కస్టోడియన్ ఆఫీసర్ ఉంటాడు.
వాళ్ళ బాధ్యత. నేను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అందరినీ అధికారులందరూ గతంలో మాదిరిగా లేరు, గట్టిగా కష్టపడతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఆశయాలను ముందుకు తీసుకెళ్తంలో తోడ్పడుతున్నారు. కాబట్టి వాళ్ళందరి సాయం కూడా మీరు అర్థించుకోండి. అంటే అపోహలు వద్దు, మీరు అలా అంటా ఇలా అంటా అనే మాటలు మర్చిపోండి. నేను ఎక్కువగా ఎక్కడైనా చూస్తుంటే ఏమవుతుందంటే నిన్న కౌతరం వెళ్ళి నలుగురితో మాట్లాడితే వాళ్ళందరూ రకరకాల ప్రాబ్లమ్స్ చెప్పారు. ఆడు తీసుకోవట్లేదండి, వీడు తీసుకోవట్లేదండి, మాకు వారం రోజులు అయిందండి నేను అనేసి మిల్లుల మీద కంప్లైంట్లు కానీ ఆర్ఎస్కేల మీద కంప్లైంట్లు కానీ చేశారు. కానీ తీరా అక్కడ కూర్చొని చూస్తే ఏమైందంటే వాళ్ళెవరో కనీసం వేరే వాళ్ళు చెప్పిన మాటని ఆర్ఎస్కేలు సంప్రదించలేదు. ఆర్ఎస్కేని సంప్రదించండి. ఆర్ఎస్కే వ్యవస్థ ద్వారా ప్రతి గింజ కొనేట్టుగా మనం ప్రణాళికలు వేసుకున్నాం. ఏ ఒక్క దీంట్లో అయితే కానీ ఏ ఒక్కరూ టెన్షన్ పడాల్సిన పని లేదు. ప్రభుత్వం తరఫున మేమంతా బేసికల్లీ మేమే కాకుండా అధికారులంతా కూడా రెడీగానే ఉన్నారు. ఎవరైనా కానీ మీకు రైస్ మిల్లో మాట్లాడుకోండి అని మీరు చెబితే వెంటనే అది రాసిమ్మని చెప్పండి. వాళ్ళు రాసిస్తే కనుక వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకుంటాం అనేది కూడా మీకు తెలియజేస్తున్నాం. రైస్ మిల్లుతో మీరు చేయాల్సిందే, చేసుకు తీరాల్సిందే అనేది మీకు కూడా గుర్తుంచుకోండి. సో అంతేకాకుండా మరొకటి ఆ రైస్ మిల్లల దగ్గర కూడా లేట్ అవుతున్నాయి, గట్రాలు ఉన్నా కానీ అందుకే అవుతున్నాయి అనే ఉద్దేశంతో, ఎందుకంటే మనకి వాస్తవానికే రైతులుగా మనం కూడా కొంత నిజం తెలుసుకుని మనం సరిగ్గా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. రేపు తుఫాను వచ్చుద్దేమనో దీంతో మొత్తం అంతా లేదు చిన్న వాడికి భయపడి ఎవడు కటింగ్ చేసేవాడికి భయపడి వరి కోత యంత్రాలు నడిపేవాడికి భయపడి మాకు ఇమీడియట్గా అప్పటికప్పుడు చేస్తారంటే రాత్రిపూట చేపించేస్తే ఇదంతా గ్రీన్గా అయిపోయి ఎవరికైనా కానీ కొనాలంటే ఇబ్బంది వస్తుంది. దానికి కానీ ఇబ్బంది వచ్చినా కానీ దాంట్లో చెట్టి పరిస్థితుల్లోనే జంకే పని లేదు. ప్రతి ఒక్క గింజ బయటకు వెళ్ళేట్టుగా నేను కూడా మీతో ఉంటానని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం కూడా మనకి ఎన్ని లారీలు వస్తున్నాయి, దేనికోసం వస్తున్నాయి, ఆర్ఎస్కే వాళ్ళతోటి తీసుకుని మీరు కటింగ్ చేసేది కానీ మీరు అమ్ముదాం అనుకుంది కూడా వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకుని మీరందరూ కూడా పని చేసుకుంటే చాలా ఈజీగా తొందరగా చక్కగా వెళ్ళిపోతుంది. ఈ మిల్లులు అందరూ గోల చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో మిల్లులు అందరూ పిచ్చ గోలగా ఉందని చెప్పేసి నేను మొత్తం మన జేసీ గారితో మాట్లాడి మొత్తం అన్ని మిల్లులు కూడా ఓపెన్ చేయించాను. పక్క జిల్లాలే కాకుండా అక్కడ కోనసీమ కానీ రాజమండ్రి జిల్లా కానీ తూర్పుగోదావరి కానీ మొత్తం అంతా కూడా ఓపెన్ చేయించడం జరిగింది. ఇవాళ చూసుకుంటే ఈ పట్టాభి రైస్ మిల్తో వాళ్ళతో మాట్లాడి ఒక రైలు అరేంజ్ చేయటం జరిగింది. వాళ్ళు తీసుకెళ్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ మిల్లులు కూడా రేపటి నుంచి 15-20 మిల్లులు మొత్తం ఇక్కడికి రమ్మని చెప్పాను. వీళ్ళందరూ ఆర్ఎస్కేలతోనూ ఎంఆర్ఓలతోనూ కోఆర్డినేట్ చేసుకుని గబగబా తీసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు ప్రామిస్ చేసిన దాని ప్రకారం అయితే కనుక మనకి అత్యంత తొందరగా తీసుకుని వెళ్ళిపోతాం అనేది జరుగుతుందని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. ఇంకోటి లారీల ప్రాబ్లం గురించి కూడా ప్రతి క్షణం మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం. దానిలో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మనకి ఆల్రెడీ జీపీఎస్ కావాల్సిన ఇవే ఉండేసరికి మనకి ఇమీడియట్గా ఓపెన్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. అది ఇంకోటి ఏంటంటే మనకి బయట ఉన్న జిల్లాల నుంచి వస్తేనే మనకి మన కెపాసిటీకి తొందరగా వెళ్ళిపోగలం. మన జిల్లాలో మిల్లులకి అంత కెపాసిటీ లేదు. వాళ్ళంతా కూడా రెడీగా లేరు. ఏమంటారా ఏమా? సో దీని మీద మీరు అందరూ కూడా కూర్చోండి. మీకు ఏ సమస్య వచ్చినా కానీ ఆర్ఎస్కేల ద్వారా కానీ నా దగ్గరికైనా కానీ వచ్చేసి నేను కూడా తిరుగుతూనే ఉంటున్నాను రోజు. బేసిక్గా ఎక్కడో ఒక చోట కాదు 10-15 చోట్లకి వెళ్ళే ప్రతి మిల్లు అందరికీ ధైర్యం చెప్పి వస్తున్నాను. మీరు అపోహలు వద్దు. ముందు అపోహలు ఏంటంటే ఆ మిల్లు తీసుకోవట్లేదు, ఈ మిల్లు తీసుకోవట్లేదు, వీళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళు ఇవ్వట్లేదు, మనకి ఇక్కడికి అక్కడికి తేడా వచ్చేస్తుంది, ఎట్లాంటివి అని పెట్టేసి మధ్యలో బేరగాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు.
ప్రతిదీ కూడా ప్రతి ఇది కూడా మనకి ఏదైతే ధర నిర్ణయించబడిందో దాని ప్రకారమే కొనేటట్లుగా మేము ఏర్పాట్లు చేసాం. మీరందరూ కూడా దీనికి సహకరించి మీరందరూ నష్టపోవద్దు, ఎవరూ నష్టపోవద్దు, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తేవద్దని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇమాములకు మౌజాములకు 12 నెలల వేతనం విడుదల చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపిన మైనార్టీ సోదరులు. తనకు అండగా నిలిచిన మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపిన ఎమ్మెల్యే వెనుగళ్ల రాము. డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే సైక్లోథాన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరిన ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవర్తి. కార్యక్రమ నిర్వహణపై ప్రభుత్వ శాఖల అధికారులతో పోలీసులతో సమావేశం. నందివాడ మండలం రామాపురం గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమం వేదికగా ప్రజా సమస్యలు స్వీకరించిన ఎమ్మెల్యే రాము. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందడుగు వేస్తున్నామని తెలిపిన ఎమ్మెల్యే రాము. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమై వీటీ న్యూస్ గుడివాడలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీ న్యూస్ గుడివాడ.